తిరుపతి నియోజకవర్గంలోని శివజ్యోతి నగర్ 163 బూత్ వద్ద వైసీపీకి చెందిన కార్పొరేటర్ అనీష్ అనుమతి తీసుకోకుండా పోలింగ్ బూత్లోకి ప్రవేశించారని టీడీపీ జనసేన నేతలు ఆరోపించారు. ఈ క్రమంలో ఇరు వర్గాల మధ్య తీవ్ర వాగ్వాదం జరిగింది. ఇదే అంశానికి సంబంధించిన పూర్తి సమాచారాన్ని తిరుపతి నుంచి మా ప్రతినిధి గోపీనాథ్ అందిస్తారు. గోపి, చెప్పండి, అసలు ఏం జరిగింది అక్కడ? ప్రస్తుత పరిస్థితి ఏ విధంగా ఉంది? పద్మ, మీరు అన్నట్టుగానే ఇవాళ ఉదయం నుంచి కూడా అంటే పోలింగ్ ప్రారంభమైనప్పటి నుంచి కూడా అంతా ప్రశాంతంగా జరుగుతున్నటువంటి పోలింగ్ ప్రక్రియలో కొన్ని చోట్ల మాత్రం ఒక ఉద్రిక్తల వాతావరణం కొనసాగుతున్నాయి. తిరుపతిలో శివజ్యోతి నగర్లో 163కు సంబంధించిన పోలింగ్ బూత్లో కొంతమంది వైసీపీకి సంబంధించి టీడీపీకి సంబంధించి నేతల మధ్య తలెత్తిన వివాదం చిలికి అది పెద్ద ఉద్రిక్తలకు దారితీయడం జరిగింది. స్థానిక కార్పొరేటర్గా ఉన్నటువంటి అనూష అక్కడికి అంటే వాళ్ళతో పాటు కొంతమంది అనుచరులు పెద్ద ఎత్తున రావడంతో అక్కడ తెలుగుదేశం పార్టీకి సంబంధించిన వ్యక్తులు ఎదురుపడడం, ఒకరిపైన ఒకరు అంటే ఆరోపణలు చేసుకోవడం, మరోవైపు వైసీపీకి సంబంధించిన కొంతమంది కార్పొరేటర్ మనుషులు ఓటర్లను అంటే క్యూలైన్లో ఉన్న స్థానిక ప్రజల్ని ఓటర్లని ప్రలోభాలకు గురి చేసే విధంగా కూడా ఫ్యాన్ గుర్తుకే ఓటేయాలంటూ కూడా ఇట్లా చెప్తున్నారంటూ కూడా వాళ్ళు ఆరోపణ చేస్తున్నారు. దీనికి సంబంధించి ఇప్పటికే కూడా రిటర్నింగ్ అధికారికి కూడా ఫిర్యాదు చేయడం జరిగింది స్థానిక వైసీపీ నేతలపైన. అయితే ఒక్కసారిగా ఉద్రిక్త వాతావరణం చోటు చేసుకోవడంతో స్థానిక పోలీసులు రంగప్రవేశం చేసి వెంటనే అక్కడ ఎటువంటి ఘర్షణ వాతావరణం లేకుండా వాళ్ళందరినీ కూడా పంపించి వేయడం జరిగింది. అయితే ఈ విషయాన్ని పూర్తి స్థాయిలో కూడా జనసేన స్థానిక ఎమ్మెల్యే అభ్యర్థి అర్ని శ్రీనివాసులు పూర్తిగా ఖండించడం జరిగింది. అంటే ఓటర్లను ప్రలోభాలకు గురి చేస్తారా, లేదంటే ఓటర్లను ఈ రకంగా క్యూలైన్ల వద్దకు వచ్చి ఎన్నికల నిబంధనలకు విరుద్ధంగా ఇక్కడికి వచ్చి క్యూలైన్ల వద్దకు వచ్చి వైసీపీకి సంబంధించిన కార్పొరేటర్లు స్థానిక వైసీపీ నేతలు ఈ రకంగా ఇబ్బందులు పెడతారా అంటూ కూడా ఆయన ఆగ్రహం వ్యక్తం చేయడం జరిగింది. మరోవైపు ఒక తిరుపతిలోనే కాకుండా ఇతర ప్రాంతాల్లో కూడా పుంగునూరులో కూడా కొంతమంది ఒక 2-3 బూతుల్లో వైసీపీకి సంబంధించినటువంటి నేతల ఆగడాల వల్ల అక్కడ కొంతమంది ఏజెంట్లు కూడా టీడీపీకి సంబంధించిన ఏజెంట్లు కూడా వాళ్ళని కూడా అంటే ఇవాళ ఉదయం కిడ్నాప్ చేసినట్లు కూడా ఎస్పీకి ఫిర్యాదు చేయడం జరిగింది. అదేవిధంగానే చంద్రబాబు ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి కుప్పంలో కూడా 166 బూత్లో వైసీపీకి టీడీపీకి సంబంధించిన నేతల మధ్య తలెత్తిన వివాదం చిలికి పెద్ద గాలివానగా మారింది. పెద్ద ఎత్తున ఉద్రిక్తలు చోటు చేసుకోవడంతో ఒక్కసారిగా పోలీసులు అలర్ట్ అయ్యి వైసీపీకి సంబంధించిన నేతలందరినీ కూడా అక్కడి నుంచి కూడా పంపించి వేయడం జరిగింది. అదేవిధంగానే చిత్తూరులో కూడా చిత్తూరు నియోజకవర్గంలో కూడా కొండమిట్ట ప్రాంతంలో స్థానిక మాజీ ఎమ్మెల్యే సీకే బాబు పోలింగ్ బూత్ వద్దకు ఒకసారిగా వెళ్ళిన సమయంలో అక్కడ ఉన్నటువంటి వైసీపీకి సంబంధించినటువంటి ఏదైతే అభ్యర్థి విజయానందరెడ్డి వెంటనే అక్కడికి వెళ్లడం జరిగింది. ఇరువురు నేతల మధ్య తలెత్తిన వివాదం అక్కడ ఓటర్లకి చాలా ఇబ్బందులు కలిగించే అంశంగా మనం చెప్పొచ్చు. అయితే వెంటనే పోలీసులు కూడా అప్రమత్తం చేసుకుని అక్కడ ఎటువంటి ఘర్షణ వాతావరణం లేకుండా కూడా వాళ్ళందరినీ కూడా పంపించేయడం జరిగింది. సో మొత్తం మీద 2-3 గంటలు అవుతుంది ఎన్నికలకు సంబంధించినటువంటి పోలింగ్ ప్రక్రియ ప్రారంభమైంది. అయితే ఎక్కడా కూడా ఘర్షణలు లేకుండా చేయాలనుకున్నప్పటికీ కూడా స్వల్పపాటి ఘర్షణలు మొదలయ్యాయి. అయితే ఇది మధ్యాహ్నం తర్వాత ఏ స్థాయికి వెళ్తుందో అనేటువంటి ఆందోళన స్థానిక ఓటర్లలో ఉంది. ఒకవైపు తిరుపతి కావచ్చు, తిరుపతి ఇందాక మనం చెప్పుకున్నట్లు శివజ్యోతి నగర్ కావచ్చు, లేదంటే పుంగునూరు కావచ్చు, లేదంటే కుప్పం కావచ్చు, లేదంటే ఇట్లా చిత్తూరు నియోజకవర్గం ఇలాంటి ప్రాంతాల్లో శ్రీకాళహస్తి లాంటి ప్రాంతాల్లో కూడా పెద్ద ఎత్తున వైసీపీకి టీడీపీకి సంబంధించిన నేతల మధ్య తలెత్తున్న వివాదం ఘర్షణ వాతావరణంగానే ముందుకెళ్తున్నాయి. మొత్తం మీద పోలీసులు దీన్ని ఎట్టి పరిస్థితుల్లో కూడా అణచివేయాలంటూ కూడా స్థానిక ఓటర్లు కూడా కోరుతున్నారు. పద్మ, అయితే గోపి, ఇది చిత్తూరు జిల్లా పొంగునూరు పరిధిలో 3 టీడీపీ ఏజెంట్లను అయితే కిడ్నాప్ చేశారని ఒక కలకలం రేపింది కదా, దానికి సంబంధించి క్లారిటీ వచ్చిందా? ఆ ఏజెంట్లు ఎవరు తీసుకెళ్లారు, వాళ్ళు తిరిగి రావడం కంటే జరిగిందా? దానిపై అప్డేట్స్ ఏమైనా ఉన్నాయా? అంటే ఇవాళ తెల్లవారుతో 5:30 మాక్ పోలింగ్ సంబంధించి ఏజెంట్లందరూ కూడా అంటే మాక్ పోలింగ్ జరిగే సమయంలో ఎన్నికల అధికారులు ఆ కార్యక్రమాలు నిర్వహిస్తారు. అంటే గంట పాటు కూడా ఎన్నికల సమయంలో అక్కడ ఉదయం పోలింగ్ బూత్లోకి ఈవీఎంలు తరలించే సమయంలో అక్కడ మాక్ పోలింగ్ జరుగుతుంది. అంటే ఓటర్లు ఎవరు కూడా వచ్చిన సమయం 7 గంటల నుంచి ప్రారంభమవుతుంది కాబట్టి ఆ సమయంలో ఎటువంటి ఇబ్బందులు లేకుండా ముందుగానే వాటన్నిటిని కూడా ఓపెన్ చేసి ఎట్లా ఓట్లు వేయాలి ఏంటనే దాని మీద ఒక నిర్ణయం తీసుకొని ఒక ప్లానింగ్ చేసుకుంటారు. ఆ సమయంలో ఏజెంట్లు అనేది సహజంగా అన్ని పార్టీలకు సంబంధించిన ఏజెంట్లు కూడా పోలింగ్ కేంద్రాలకు చేరుకోవాలి. అయితే నిన్న సాయంత్రం వరకు పోలింగ్ టీడీపీకి సంబంధించినటువంటి ఏజెంట్ల లిస్టు అధికారుల వద్ద ఉన్నప్పటికీ కూడా ఉదయం 6 అయినప్పటికీ కూడా ఆ ఏజెంట్లు అనేది టీడీపీకి సంబంధించిన ఏజెంట్లు రాలేదు. అదే వాళ్ళు అదృశ్యమైన నేపథ్యంలో వాళ్ళు ఎక్కడికి వెళ్ళారు అనే దాని మీద ఆరాధిస్తే వాళ్ళని ఎక్కడో దాచిపెట్టినట్లు ఇదంతా కూడా చేసింది వైసీపీకి సంబంధించిన నేతలే కిడ్నాప్ చేశారంటూ కూడా టీడీపీ ఆరోపిస్తుంది. అయితే ప్రస్తుతానికి వాళ్ళని పోలీసుల సంరక్షణలో ఉన్నట్లు కూడా మనకు సమాచారం ఉంది. అయితే పుంగునూరు చాలా సెన్సిటివ్ ప్లేసు. గతంలో
ఎన్నో రకాలుగా అక్కడ గొడవలు జరిగాయి. ఈ మధ్యకాలంలో మనం చూస్తే రకరకాల ఇష్యూస్ జరిగాయి. వైసీపీకి సంబంధించినటువంటి నేతలు దాడులు, కొంతమంది బీసీవై పార్టీకి సంబంధించిన కార్లు ధ్వంసం చేయడం జరిగింది. పోలీస్ స్టేషన్కి ఎదురుగానే ప్రచార రథాలని తగలబెట్టడం జరిగింది. అదే స్థాయిలోనే టీడీపీకి సంబంధించినటువంటి చల్లా బాబుకు సంబంధించినటువంటి అనుచరులపైన కూడా గతంలో దాడులు జరిగాయి. అయితే ఈ రెండు పార్టీలు, మూడు పార్టీల మధ్య తలెత్తిన వివాదం ఇవాళ చిలికి గాలివానగా మారిందని మనం చెప్పొచ్చు. అయితే ఓటర్లు ప్రశాంతంగా ఓటు హక్కు వినియోగించుకునేందుకు ఎన్నికల అధికారులు ఇప్పటికే కూడా వెబ్ కాస్టింగ్ ద్వారా అన్ని ప్రాంతాల్లో, పుంగనూరు ప్రాంతంలో ఉన్నటువంటి పోలింగ్ కేంద్రాల వద్ద ఎప్పటికప్పుడు ఎన్నికల అధికారులు వెబ్ కాస్టింగ్ ద్వారా, లైవ్ టెలికాస్ట్ ద్వారా పర్యవేక్షిస్తున్నారు. ఓటర్లు మాత్రం నిర్భయంగా వచ్చి ఓటు హక్కు వినియోగించుకోండి. కేవలం బయట ప్రాంతాలు ఎక్కడైనా సరే అలర్లుగానే జరిగితే వాళ్ళపైన లా అండ్ ఆర్డర్ పోలీసులు ఎట్టి పరిస్థితుల్లో కూడా చట్టపైన చర్యలు తీసుకుంటామంటూ కూడా పోలీసులు చెప్తున్నారు. అలాంటి పరిస్థితి చిత్తూరులో కూడా కొనసాగుతుంది. చిత్తూరులో స్థానిక ఎమ్మెల్యే అభ్యర్థి, టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి గురజాల జగన్మోహన్కి, వైసీపీ అభ్యర్థి విజయానందరెడ్డికి మధ్య తీవ్రమైన పోటీ నడుస్తున్న తరంలో అక్కడ కూడా కొన్ని పోలింగ్ బూత్లలో ఈ రెండు పార్టీలకు సంబంధించిన నేతల మధ్య తీవ్రమైనటువంటి ఘర్షణ వాతావరణం ప్రారంభమైంది. దీన్ని అణసివేసేందుకు పోలీసులు కూడా చిత్తూరు ఎస్పీ రంగప్రవేశం చేయడం జరిగింది. అదనపు బలగాలతో ఎక్కడెక్కడ మెట్టూరు లేదంటే గుడిపాల ఇలాంటి ప్రాంతాల్లో ఘర్షణలు జరుగుతున్నాయి. అక్కడికి పోలీసులను కూడా ఎప్పటికప్పుడు పంపించి కట్టడి చేసే ప్రయత్నం అయితే చేస్తున్నారు. పద్మ. రైట్, థ్యాంక్ యూ గోపి.